అబ్బా! గుండెలో ఎక్కడో గుచ్చుకుంది భయ్యా. ఎవరైతే ఇప్పుడు కార్లని కొనాలనుకుంటున్నారో, లేదా కొన్నవాళ్ళు అమ్మాలనుకుంటున్నారో, ఇద్దరికీ కూడా మేడం గారైతే గట్టిగా బాణాన్నైతే గుండెలో గుచ్చేసారండి. అండ్ దానికి సంబంధించి మన ఇండియాలో ఈరోజు అండ్ రైట్ నౌ ట్రెండింగ్ 3 టాపిక్ల పైన అయితే నడుస్తూ ఉంది. అండ్ ఆ ట్రెండింగ్ టాపిక్స్ పైన నేనైతే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ట్యాక్స్ 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 అండ్ ఇన్ఫినిటీ ట్యాక్స్ అనమాట. అంటే ఇక మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైనా కొనాలి అనుకుంటే మాత్రం మనం అలాగే ఈఎంఐలు కట్టుకుంటూ అలాగే ఇంకా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాం. అండ్ ఎవరైతే గట్టిగా ఉన్నారో వాళ్ళు అలాగే ఎదిగిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చిన అంటే నేను ఏ గవర్నమెంట్ని కానీ ఎవరిని విమర్శించట్లేదండి. ఇక్కడ నేను మీకు క్యాల్కులేషన్స్ తోటి వివరణతోటి మేడం గారు చెప్పిన విషయాలని మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. ఈ కాంటెంట్ కూడా నేను చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే నా ఆటోమొబైల్ రిలేటెడ్ కాంటెంట్ కాబట్టి మాత్రమే నేనైతే తీసుకోవడం అని చెప్పేసి జరుగుతుందండి. ఒక్కసారి మేడం గారి మాటలో అయితే చూద్దాం. మేడం మాట్లాడండి. But when the discussions happened, yes, it is on that margin, yes, the value, the margin value yes, between purchased price yes, and resale price. వెరీ గుడ్ మేడం. జస్ట్ ఎ సెకండ్ మేడం ప్లీజ్. యా, మేడం గారు ఏం చెప్తున్నారు అంటే మీరు గనక ఒక వెహికల్ని 2020లోనో 2021లోనో లేదా 2023లో గనక మీరు పర్చేస్ చేసి ఆ వెహికల్ యొక్క కాస్ట్ గనక 12 లక్షలు ఉంటే దాన్ని మీరు ఇప్పుడు 9 లక్షలకు అమ్ముతున్నందుకు గాను ఆ 3 లక్షలు ఏదైతే ఉందో లక్షకి 18,000 మీరైతే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 18% మీరైతే లాస్ అయిన అమౌంట్ ఉందో డిప్రిషియేషన్ వాల్యూ ఉందో ఆ అమౌంట్ అన్నది మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. చెప్పండి మేడం, అంతేనా? 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं सेकंड हैंड यूज्ड व्हीकल के नाम पर. వెరీ గుడ్. On the margin is only. లిజన్, ఇక్కడ మార్జిన్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాఫిట్ అనుకుంటారండి. తప్పుల కాలేయకండి, ఇక్కడ క్లియర్ గా వినండి. 12 లక్షలకు మీరు కారు కొన్నారు, 9 లక్షలకు అమ్ముతున్నారు. ఆ మధ్యలో ఉన్న మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ అమౌంట్ గాను మీరు 18% జిఎస్టి పే చేయాల్సిందే. అంతేనా మేడం? This 18% is being put, yes, as would be for any used car. yes, listen. So it is on the margin, not on the entire amount at which the car is being. మేడం గారు మళ్ళీ ఏం క్లారిటీ ఇస్తున్నారు? కేవలం మీరు ఏదైతే 3 లక్షలు లాస్ అయ్యారో ఆ 3 లక్షలకి మాత్రం మీరు 18% జిఎస్టీ పే చేయండి. మరి మీరు కంగారు పడిపోకండి, మొత్తం 12 లక్షలకి నేను పే చేయమనట్లేదు. ఏదైతే మీరు లాస్ అయిన 3 లక్షలు ఉందో ఆ 3 లక్షలకి మాత్రం మీరు ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది అని మాత్రమే మేడం గారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ. ఎస్ మేడం గారు చూడండి. ఎస్, ఈ మీమ్ చూసారు కదా, ఇది ఖచ్చితంగా ట్రూ అండి. లైక్ ప్రతి చిన్న విషయం పైన కూడా మన ఇండియాలో ట్యాక్స్లు అని చెప్పేసి అయితే పెంచుకుంటూ పోతున్నారు. మిగతా కంట్రీస్తో పోటీ పడి గట్టిగా కాంపిటీషన్ ఇచ్చే విధంగా అయితే అలా పెరుగుతూ పోతూ ఉన్నాయి. రోడ్లు వేయరు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కొన్నింటిని పట్టించుకోరు, చదువు గురించి ఉండదు, హాస్పిటాలిటీ గురించి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వై దే ఆర్ నాట్ టేకింగ్ ట్రీట్మెంట్. వాళ్ళంటే హూఎవర్ దట్ పొలిటీషియన్, ఎవరైనా అవచ్చు, పొలిటీషియన్ అవచ్చు, పొలిటీషియన్స్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని ఎందుకు చదివించట్లేదు? మేము కడుతున్న ట్యాక్స్లతోటే కదా మీరు హ్యాపీగా లైక్ అసెంబ్లీలోను, పార్లమెంట్లోను, రాజ్యసభల్లోను అక్కడ ఇక్కడ మీరు తినే ఇడ్లీ అక్కడ 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఉంటే మేము ఏంటి ఓవరాల్గా ప్లేట్కి ఇక్కడ మేము ఇడ్లీకి ట్యాక్స్ కడుతున్నాం, చట్నీకి ట్యాక్స్ కడుతున్నాం, పల్లీకి ట్యాక్స్ కడుతున్నాం, అదేవిధంగా ఆ ప్లేట్కి కూడా మేము ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కాదని చెప్పేసి గార్బేజ్ కూడా ట్యాక్స్ కట్టాల్సిన, ఏదైతే వదిలేసిన ఫుడ్ ఉందో దానికి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి అయితే ఉందండి. నేను ట్యాక్స్ వేయకండి అని చెప్పేసి చెప్పట్లేదండి. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే మీరు సరైన ట్యాక్స్ అనేది వేస్తూ ఉన్నప్పుడు
అన్ని విధాలుగా అయితే బాగున్నాయి. మీరు రోడ్ల మీద ఒక్కసారి తిరగండి. మీరు మంచి మంచి ఎక్స్ప్రెస్ రోడ్లో కాదు, ఎక్స్ప్రెస్ రోడ్లో కాకపోతే మీరు ఎక్కడ వెళ్తారు? ఫ్లైట్లో, హెలికాప్టర్లో తిరుగుతారు. అలా కాకుండా ఏవైతే కచ్చా రోడ్లు ఉన్నాయో మన ఇండియాలో ఇంకా మిగిలిపోయి ఎన్నో వేల కిలోమీటర్స్ అని చెప్పేసి ఇంకా ఎందుకు పెండింగ్ పడి ఉన్నాయి? ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా రోడ్డుకు నోచుకొని ఎన్నో విలేజ్ ఎందుకున్నాయి? మేము కడుతున్న ట్యాక్స్ ఎవడు మింగేస్తున్నాడు? ఎవడు మింగుతున్నాడు? అర్థమవుతుందా? నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, ఏం చేయట్లేదు. యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ గా ఐఎమ్ ఆస్కింగ్ టు స్ట్రైట్లీ గవర్నమెంట్. క్లియర్? ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఇందులో మీకు కొంతమంది మరి క్లారిటీ ఇవ్వచ్చు. క్లారిటీ ఇది కేవలం ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటారో, లైక్ కార్స్ 24, లేకపోతే స్పిన్ని, లేకపోతే యూజ్డ్ కార్ సంబంధించిన ఎవరికైతే జిఎస్టి నెంబర్ ఉంటుందో అలాంటి వారు మాత్రమే వెహికల్ ని పర్చేస్ చేసేప్పుడు అంటే లేదా సేల్ చేసేప్పుడు వారు ట్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి అయితే చెప్పడం అని చెప్పి జరుగుతూ ఉంటుంది. మీరు ఇంకా ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయినట్టయితే కనుక మళ్ళీ తప్పులో కాలేసినట్టేనండి. అక్కడ వాడు అనవసరంగా ఎందుకు ట్యాక్స్ పే చేస్తాడు? మీ కారు 7 లక్షలకి వెళ్ళాల్సిన కారు కాస్త 5 లక్షలు తీసుకొని ఆ రిమైనింగ్ ట్యాక్స్ కూడా మీతోనే పే చేయిస్తున్నాడు అక్కడ ఎవరైతే కార్ కొంటున్నాడో వాడు. లైక్ కార్స్ 24 అవచ్చు, స్పిన్ని అవచ్చు, XYZ, ఇంకా మిగతా చాలా 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 మనకు యూజ్డ్ కార్ మార్కెట్ సంబంధించిన ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా చేసే పని అని చెప్పేసి ఇదే. ఎందుకంటే మనం కార్ అమ్మాలనుకున్నా కూడా ఆ కార్ వాల్యూ 10 lakhs అయితే మీకు ఇప్పుడు 7 lakhs మాత్రమే వెళ్తుందండి. ఎందుకంటే ట్యాక్స్ పెంచడం వల్ల దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ లేదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? కస్టమర్ టు కస్టమర్ డీల్ చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి ట్యాక్స్ అని చెప్పేసి అయితే పడదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్ చేస్తున్నా, డైరెక్ట్గా ఇంకో కస్టమర్ అని చెప్పేసి తీసుకుంటున్నాడు, అప్పుడు మాత్రమే ట్యాక్స్ అని చెప్పేసి పడదు. ఎందుకంటే ఆడికి జిఎస్టీ నెంబర్ ఉండదు, నాకు జిఎస్టీ నెంబర్ ఉండదు. కింద కామెంట్ సెక్షన్ లో కూడా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి అయితే చెప్పండి. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్దామండి. వరల్డ్ లోనే సేఫెస్ట్ కార్ అయిన XC90 కార్ యాక్సిడెంట్ నియర్ బై బెంగళూరు. ఈ కార్లో మొత్తంగా 6 మంది ప్రయాణిస్తున్నారు. ఆ 6 మందిలో ఒక చిన్న పాప ఏజ్ 6 సంవత్సరాలు. అక్కడికక్కడే ఒక కంటైనర్ ఆ ట్రక్ మీద పడ్డప్పుడు అక్కడికక్కడే 6గురు జీవ సమాధి అయిపోవడం అని చెప్పేసి జరిగింది. దీనికి గల రీజన్ నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అని చెప్పేసి అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ట్రక్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇక్కడ 6గురి ప్రాణాలని చెప్పేసి కోల్పోవాల్సిన పరిస్థితి అండి. అంటే వరల్డ్లోనే సేఫెస్ట్ కార్ నా దగ్గర ఉండాలి, నా ఫ్యామిలీ సురక్షితంగా ఉండాలి నేను రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు. ఎందుకంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకంటే కూడా డ్రైవింగ్ రాని వాళ్ళే ఎక్కువగా రోడ్డు మీద తిరుగుతున్నారు. కావున నా ఫ్యామిలీ సురక్షితంగా ఉంచుకుంటా నేను అని చెప్పేసి అయితే ఆ పర్సన్ ఆ కార్ని కొనడం అని చెప్పేసి జరిగింది. పర్చేస్ చేసినా కూడా ఆ కార్ వారిని అయితే కాపాడలేకపోయింది. దీనికి గల రీజన్ ఏంటి అంటే, దేవుడి మీద అబంధాలు వేస్తుంటారు, లేకపోతే మరికొంతమందికి కాంటెంట్ దొరికింది కదా అని చెప్పేసి ఈ కార్ కంటే కూడా మేబీ టాటా కార్ ఉంటే మంచిగా కాపాడేదేమో, మహేంద్ర టాటా కాదు కదండి, అక్కడ ఏ వెహికల్ ఉన్నా కూడా ఖచ్చితంగా నుజ్జు అయిపోయేది. ఎందుకు అంటే అందులో హెవీ వెయిట్ అని చెప్పేసి అయితే ఆ కంటైనర్ అని చెప్పేసి తీసుకెళ్తుంది. దాదాపుగా 25 tons వరకు వెయిట్ అయితే తీసుకెళ్తుంది. 30 tons ఓవరాల్ గా వెహికల్ వెయిట్ తీసుకున్నా కూడా 40 tons వెహికల్ ఒక కారు పైన పడితే ఊహించుకోండి ఛాన్స్ ఉందా? 40 tons అంటే 40,000 కిలోలండి. 40,000 కిలోలు ఉన్న ఒక ట్రక్ ఒక కారు పైన పడితే దాని యొక్క పరిస్థితి అని చెప్పేసి మాత్రం చాలా దారుణంగా అయితే ఉంటది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ వోల్వో చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉందో, ఒక హెవీ లోడ్ ఉన్న బ్రిక్స్ ఉన్న ట్రక్ ని ఒక కారు పైన అయితే పడివేయడం అని చెప్పేసి జరిగింది. అలాంటి సందర్భంలో ఎటువంటి చిన్న స్క్రాచెస్ కు లేకుండా ఆ కార్ లోపల కూర్చున్న ఆక్యుపెంట్స్ కి ఎటువంటి డ్యామేజ్ అని చెప్పేసి అయితే కలిగించలేదన్నమాట. బట్ ఇక్కడ రియల్ టైంలో ఏంటి అంటే, వెహికల్ రన్నింగ్ ఇక్కడ ఆగి ఉన్న ట్రక్ అని చెప్పేసి కారు మీద పడింది. బట్ అక్కడ ఏంటంటే రియల్ టైంలో రన్నింగ్ ట్రక్ ఆ కార్ మీద పడ్డప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పేసి అండి ఇది. లైక్ అంటే ఎక్కువ ఫోర్స్ అని చెప్పేసి అప్లై చేసే పరిస్థితి అనమాట. సింపుల్ గా చెప్పాలంటే నేను దీన్ని ఇలా ప్రెస్ చేశాను అనుకోండి, ఇలా నెమ్మదిగా పడేసాను అనుకోండి, నో ఇష్యూ. లైక్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసి దీన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. మేబీ ఇందాక చెప్పాను కదా, వరల్డ్ లోనే హైయెస్ట్ సేఫ్టీ ఉన్న కార్ వోల్వో అని చెప్పేసి.
ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుతుందంటే మేబీ నెమ్మదిగా పడ్డప్పుడు ఇక్కడ ఇందాక చూపించాను కదా ఒక యాడ్, ఒక ట్రక్ బ్రిక్స్ ఉన్న ట్రక్ ఆ కార్ మీద అలా నెమ్మదిగా జారవేసినప్పుడు అప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ట్రక్ కాస్త స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు పడిందనుకోండి, ఇది పరిస్థితి. ఎంత బిల్ట్ క్వాలిటీ ఉన్నా కూడా ఆ ఫోర్స్‌కి ఖచ్చితంగా బలి కావాల్సిందేనండి. అండ్ ఈ విషయం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, లైక్ గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ కొంటున్నప్పుడు, డ్రైవింగ్ రాకుండా రోడ్డు మీదకొస్తున్నప్పుడు, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎవరైతే వెహికల్స్‌ని డ్రైవ్ చేస్తుంటారో, వారు ఖచ్చితంగా యమపాశాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారన్న విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. ఏ సెకండ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలీదు కాబట్టి, చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌లు కొనకండి. పర్ఫెక్ట్‌గా డ్రైవింగ్ నేర్చుకోండి. రోడ్డు మీదకి రండి. అలాంటప్పుడు మాత్రమే మీ ఫ్యామిలీని, మిమ్మల్ని, అదేవిధంగా ఎదుటివారి ఫ్యామిలీని, ఎదుటివారిని కాపాడిన వారవుతారని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. దయచేసి డ్రైవింగ్ లైసెన్స్‌లు మాత్రం కొనకండి. పర్ఫెక్ట్‌గా నేర్చుకున్న తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోండి. అండ్ ఇంకొక సంఘటన మనం ఇక్కడ చూడొచ్చు, మన కారు మొత్తం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోవడం అని చెప్పేసి జరిగిందండి. అంటే మొత్తం ఫ్లాట్ అయిపోవడం అని చెప్పేసి జరిగింది. యూ కెన్ సీ. ఓకే. ఇంత హెవీ లోడ్ ఉన్న ట్రక్ దాని మీద పడితే అంత మాత్రం మిగిలి ఉండడం కూడా మనకు చాలా గొప్పదండి. అండ్ ఈ సంఘటన రాజస్థాన్‌లో అజ్మీర్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఒక ఎల్‌పీజీ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ట్రక్‌ది సంబంధించిన ఒక యాక్సిడెంట్ అండి. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అయితే మీకు ఇక్కడ నేను ఒక యానిమేషన్ తోటైతే చూపించే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. వెళ్తూ వెళ్తూ డిసెంబర్ మంత్ మనకు చాలా విషాదాన్నయితే ఇలా మిగిల్చిపోతుందని చెప్పేసి మాత్రం ఎవ్వరు కూడా ఊహించలేదు. బట్ ఇది మాత్రం చాలా బాధాకరమండి. ఇక్కడ చూడొచ్చు మనం. ఉదయం 5:30 నిమిషాలు ఇక్కడ ఒక కంటైనర్ అంటే ఎల్‌పీజీ ఉన్న ఒక కంటైనర్ యూ టర్న్ చేసుకుంటూ ఉంది. యూజువల్‌గా యూ టర్న్ చేసుకుంటున్నప్పుడు ఇటువైపు నుంచి వస్తున్న వెహికల్స్‌కి రెడ్ లైట్ అని చెప్పేసి బ్లింక్ అవుతూ ఉంటుంది. యెల్లో లైట్ అని చెప్పేసి బ్లింక్ అవుతూ ఉంటుంది. దానికి ముందు యెల్లో కలర్ స్ట్రిప్స్ లేదా వైట్ కలర్ స్ట్రిప్స్ అని చెప్పేసి కంటిన్యూస్‌గా ఉంటాయి. దాని అర్థం ఏంటి అంటే యూ టర్న్ దగ్గర మనం ఖచ్చితంగా స్లో అయ్యి చెక్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అర్థం. బట్ ఇక్కడ జరిగిన సంఘటన అని చెప్పేసి మీరు ఒకసారి చూడండి. దీన్ని యూ టర్న్ చేసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి ఒక హెవీ ట్రక్ స్పీడ్‌గా వచ్చేసేసి ఆ ట్రక్‌ని హిట్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు. ఎక్కడైతే యూ టర్న్ ఉంటుందో యూ టర్న్‌కి ముందు మనకు ఇలాంటి స్ట్రిప్స్ అని చెప్పేసి ఉంటాయి. దీనికి అర్థం ఏంటి అంటే వెహికల్‌ని మనం స్లో చేసి చెక్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి అర్థం అండి. ఇది యెల్లో కలర్‌లో ఉన్నా, వైట్ కలర్‌లో అడ్డంగా స్ట్రిప్స్ ఉన్నాయనుకోండి, అది సిటీలో అయినా, ఔట్‌స్కట్స్‌లో అయినా కూడా, ఇది హైవేలో అయినా, ఎక్స్‌ప్రెస్ హైవేలో అయినా కూడా, ఎలాంటి చోట్ల అయినా కూడా మనకు ఈ లైన్స్ ఉంటే వెహికల్స్‌ని ఖచ్చితంగా స్లో చేసి చెక్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అర్థం. యూ టర్న్ దగ్గర ఎలా ఉండాలి అంటే ఈ స్ట్రిప్స్ మీనింగ్ తెలియకపోవడం వల్ల ఆ ట్రక్ డ్రైవర్ వెళ్ళేసేసి ఆ ఎల్‌పీజీ కంటైనర్‌నైతే హిట్ చేయడం చెప్పేసి జరిగింది. దాదాపుగా 40 మంది తీవ్ర గాయాలతో అని చెప్పేసి బయటపడతారో లేదో కూడా తెలియని పరిస్థితి. దాదాపుగా 14 మంది సజీవ దహనం. కార్‌లో కూర్చున్న వాళ్ళు కార్‌లోనే కాలిపోయారు. బైక్ మీద కూర్చున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ కాస్త బాడీకి మొత్తానికి అంటే అంత ఫైర్ జరిగి బాడీ మొత్తానికి అంటుకుపోయే పరిస్థితి అండి. అంటే దాన్ని సెపరేట్ చేయలేని పరిస్థితి. దీంతో పాటు కూడా దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా ఆ బ్లాస్ట్ అని చెప్పేసి అయితే ఇంపాక్ట్ కలిగించడం అని చెప్పేసి జరిగింది. దాదాపుగా 40 వెహికల్స్ సజీవంగా కాలిపోవడం అని చెప్పేసి జరుగుతుంది. అంటే వెనకలే వస్తున్న ఒక టూరిస్ట్ బస్సు కూడా మొత్తం కాలిపోయి అందులో చాలా మంది అయితే చనిపోవడం అని చెప్పేసి జరిగిందండి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అయితే ఇందాక మీకు క్లారిటీ ఇచ్చాను. అండ్ హెవీ అంటే యూ టర్న్స్ దగ్గర, జీబ్రా క్రాసింగ్ దగ్గర మనం హెవీ స్పీడ్ గనుక వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ దీంతో పాటు కూడా ఏవైనా కంటైనర్స్ గనక మన పక్కన వెళ్తున్నాయి అనుకోండి, ఎస్పెషల్లీ పెట్రోలియం రిలేటెడ్ కంటైనర్స్, అది ఎల్‌పీజీ అవ్వచ్చు, లేకపోతే సీఎన్‌జీ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ అవ్వచ్చు, లేకపోతే పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, ఇలాంటి పెట్రోలియం వెహికల్స్ గనుక వెళ్తున్నట్టయితే వాటికి దగ్గరగా మనం ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదండి. వెళ్తే మాత్రం ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ కనుక జరిగితే బ్లాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు కూడా హెవీ వెహికల్స్‌ని చాలామంది న్యారోగా వెళ్తూ ఉంటారు. చాలా క్లోజ్‌గా వెళ్ళిపోయి కట్ట కొట్టుకొని మరీ యూటర్న్ ఐ మీన్ ఓవర్‌టేక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.
అలా ఓవర్టేక్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక గుణపాఠం గుర్తుపెట్టుకోండి. అలా మీరు క్లోజ్‌గా వెళ్లి యూటర్న్ చేసే సమక్షంలో ఆ వెహికల్ యొక్క టైర్ బరస్ట్ అయిపోయి మీ వైపుకి వచ్చేసినా కూడా అప్పుడు మీరేం చేయలేని పరిస్థితి అండి. అందుకోసం మీరు ఒక ట్రక్ వెనకాల వెళ్తున్నా, ఒక హెవీ వెహికల్ వెనకాల వెళ్తున్నా కూడా మీకు డిస్టెన్స్ లేదా ఆగండి. అక్కడ డిస్టెన్స్ క్రియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి తప్పనిచ్చి, ప్రాణాలని కొన్ని సెకండ్స్ కోసం, కొన్ని సెకండ్స్ వెయిట్ చేయలేకపోతాం. కొన్ని సెకండ్స్ పేషెన్స్ లేకపోవడం కోసం మీ ప్రాణాల్ని బలి తీసుకోకండి. ఐ థింక్ ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా ఈ రోడ్ సేఫ్టీ గురించి. అండ్ అదే విధంగా కొత్తగా కార్లు కొనాలి అనుకుంటున్న వారికి కూడా, కొత్త కారు కొనాలనుకుంటున్నప్పుడు స్టేట్స్ నెక్స్ట్ ఇప్పుడు మిగిలి ఉన్నది ఏంటంటే స్టేట్స్ యొక్క బాకీ అని చెప్పేసి మిగిలిందండి. అండ్ ఇప్పుడు ఈవీ వెహికల్స్ పైన ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారో ఆ ఎగ్జంప్షన్ మొత్తం అంతా కూడా డీజిల్ పెట్రోల్ వెహికల్స్ పైన అయితే గట్టిగా పడే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉన్నాయండి. అండ్ ఈ ఇయర్ ఎండ్ కనుక మీరు కార్లు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే కనుక పర్చేస్ చేసేసుకోండి. మేబీ అది ఎప్పుడు ట్యాక్స్ పెరుగుతది ఏంటని చెప్పేసి అయితే ఎవరికీ కూడా తెలీదు. అండ్ ఇమ్మీడియేట్‌గా జీవో అని చెప్పేసి పాస్ చేసి నెక్స్ట్ ఓకే 15 డేస్‌లో పెంచేస్తున్నాం, ఒక 1 మంత్‌లో పెంచేస్తున్నాం అని చెప్పేసి అయితే సర్క్యులర్స్ పాస్ అయిన తర్వాత వి కాంట్ డూ ఎనీథింగ్. అక్కడ దాదాపుగా ఒక 2% టాక్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసేసి అఫీషియల్‌గా ఎంప్లాయీస్ నుంచి కూడా నేనైతే సమాచారం అని చెప్పేసి తీసుకోవడం జరిగిందండి. సో దట్ అండ్ ఇప్పుడు మీరు గనుక కార్లు పర్చేస్ చేస్తున్నట్లయితే గనుక పర్చేస్ చేయండి. బట్ పీడీఐ అనేది మాత్రం మ్యాండేటరీ అండి. లైక్ మనం ఒక కొత్త కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ గనక చేసుకోకపోతే ఎక్కువ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా! ఆ ఆఫర్స్‌లో మీకు ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న కారో, ఏదో ఒక ప్రాబ్లమ్ ఉన్న గనక అంటగట్టేస్తే జీవితాంతం ఆ కార్ తోటి మీరు టార్చర్ చూడాల్సిన పరిస్థితి ఉంటుందండి. అండ్ దీంతో పాటు కూడా మీకు ఒక కొత్త కార్ పర్చేస్ చేసినప్పుడు కార్ యాక్సెసరీస్ అనేది కూడా మన దగ్గరైతే అవైలబిలిటీ ఉందండి. అది కూడా కాదు మీరు ఒక కార్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి కార్ కొనాలి? మీ ఫ్యామిలీకి ఏ కార్ సెట్ అవుతుంది? ఆ కార్ యొక్క లోన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అండ్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కొత్త కార్ పర్చేస్ చేసేప్పుడు లేదా యూజ్డ్ కార్ పర్చేస్ చేసేప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రిలేటెడ్ కార్స్ ఇక్కడ మీరు ఎక్స్‌పర్ట్ కాల్ కన్సల్టేషన్ అయితే తీసుకోవచ్చండి. దట్ ఈస్ పెయిడ్ సర్వీస్. ఇక్కడ వీటికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు నేను ఏదో విధంగా అయితే మిమ్మల్ని అవేర్ చేయడానికైతే ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు యూజ్ చేస్తున్న కార్ ఏంటి? ఆ కార్ యొక్క ప్రైస్ ఎంత? లేకపోతే మీరు యూజ్ చేస్తున్న కార్‌ని దాని యొక్క సేఫ్టీ రేటింగ్ ఏంటి అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి